కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఏ విధంగా ఈ నియోజకవర్గంలో ప్రధానంగా 3 దశాబ్దాలుగా మనకి కలగా మిగిలిపోయిన ఇఫ్కో కిసాన్ సెల్ అనేక ప్రభుత్వాలు మారినాయి, అనేక ప్రయత్నాలు చేశాం. 2014-19లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సిమెంట్స్ గమేషా పరిశ్రమని మనకి ఇచ్చారు. కానీ మళ్ళీ ఆ సెజ్లో పరిశ్రమలు రావడం ఆగిపోయింది. 30 సంవత్సరాల తర్వాత కిసాన్ సెజ్లో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రయత్నంతో వేలాది కోట్ల పరిశ్రమలు ఇఫ్కో కిసాన్ సెజ్లో ఈరోజు రాబోతున్నాయి. కోవూరు నియోజకవర్గం కాదు, జిల్లాలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నిరంతరం ఈ 2 సంవత్సరాల్లో తిరిగి ప్రయత్నం చేసి సాధించినటువంటి ఎంపీ గారికి ఈ సభ ద్వారా మీ అందరి తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కోవూరు నియోజకవర్గంతో పాటుగా అన్నూరు, దగదర్తి, భూగోళ ప్రాంతాలకి మనందరికీ సాగునీటి వనరు కనిగిరి రిజర్వాయర్ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరి త్వరలో ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఇఫ్కో కిసాన్ సెజ్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసి ఈ ప్రాంత యువతి యువకుల భవిష్యత్ కోసం వారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక ఎంపీగా ఒక ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మనందరి తరపున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.